హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీ సత్య రెసిపీస్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలో పొట్టు పెసరపప్పుతో మురుకులను చేయటం చూపిస్తున్నాను. పొట్టు పెసరపప్పుతో మురుకులను చేసామంటే కమ్మగా ఉంటాయి, గుల్లగా వస్తాయి, అలాగే ఆయిల్ పీల్చవు. పొట్టు పెసరపప్పుతో మురుకులను చేయటం వలన ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఎన్ని తిన్నా గ్యాస్ కూడా ఫామ్ అవ్వదు. ఇలా ఒక్కసారి మురుకులను తప్పకుండా ట్రై చేయండి. సో లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాము. ఒక ప్లేట్లోకి 4 కప్పులు వరిపిండిని వేసుకోవాలి. అదే కప్పుతో 1 కప్పు పొట్టు పెసరపప్పుని వేసుకోవాలి. వరిపిండిని గ్లాస్తో కానీ కప్పుతో కానీ దేనితో తీసుకున్నా సరే 4 వంతుల పిండికి 1 వంతు పప్పును వేసుకోవాలి. అంటే కేజీ పిండికి 1/2 కేజీ పప్పును చొప్పున వేసుకోవాలి. అప్పుడే మనకి జంతికలు గుల్లగా వస్తాయి. పప్పుని శుభ్రంగా కడిగి 2 కప్పులు నీళ్లు వేసి ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 5 విజిల్స్ వచ్చి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీస్తున్నాను. సో పప్పు మెత్తగా ఉడికిపోయింది. ఈ పప్పుని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన పిండిని పక్కన ఉంచి వరిపిండిలో 1 టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. మిక్సీ జార్లో 8 కట్ చేసిన పచ్చిమిర్చిని వేసి 1 ఇంచు అల్లం ముక్కను కూడా కట్ చేసి వేసుకోవాలి. దీన్ని మెత్తగా పేస్ట్ లాగా కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన అల్లం మిర్చి పేస్ట్ని వడకట్టుకోవాలి. ఇలా అల్లం మిర్చి పేస్ట్ని డైరెక్ట్గానైనా వేసుకోవచ్చు. గ్రైండ్ చేసిన పెసరపిండిని కూడా వరిపిండిలో వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపి బాయిల్ చేసిన వాటర్ని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. బాగా సాఫ్ట్గా కలపకూడదు, జంతికలు ఆయిల్ పీల్చేస్తాయి. పిండి అంతా బాగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలిపి ఒక 5 మినిట్స్ పక్కన ఉంచి జంతికల గొట్టంలో కొద్దిగా ఆయిల్ని గ్రీజ్ చేసుకోవాలి. ప్రతిసారి అక్కర్లేదు, ఫస్ట్ ఒక్కసారి రాస్తే సరిపోతుంది. పిండి ముద్దను తీసుకొని జంతికల గొట్టంలో పెట్టి ఫస్ట్ ఒకసారి గరిటికి కొద్దిగా ఆయిల్ గ్రీజ్ చేసి గరిటి మీద జంతికను నొక్కి వేడెక్కిన ఆయిల్లో వేసుకోవాలి. జంతికలను డైరెక్ట్గానైనా వేయొచ్చు, కానీ చేతికి వేడి తగులుతుంది అని భయపడేవారు ఇలా గరిటి మీద జంతికలను నొక్కి వేసుకోవచ్చు. సో ఇలానే మిగిలిన మురుకులను కూడా నొక్కి ఆయిల్లో వేసుకోవాలి. వీటిని హై టు మీడియం హీట్లో వేయించుకోవాలి. ఒకవైపు అయిన తర్వాత రెండో వైపు తిప్పి ఇలా వచ్చేంత వరకు వేయించుకోవాలి. జంతికలు వేగిన తర్వాత ఆయిల్లో బబుల్స్ ఆగిపోతాయి. సో ఇలా వేగిన వాటిని తీసేసి మిగిలిన మురుకులను కూడా వేసి వేయించుకోవాలి. ఇంతేనండి, కమ్మగా ఉండే పొట్టు పెసరపప్పుతో మురుకులు రెడీ. మురుకులను ఈ కొలతలతో చేశారంటే గుల్లగా ఆయిల్ పీల్చకుండా వస్తాయి. సో ఈ పండక్కి ఇలా పొట్టు పెసరపప్పుతో జంతికలను ట్రై చేయండి. కమ్మగా తినే కొలది తినాలనిపిస్తుంది. చేయటం కూడా చాలా సులువు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.